టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజావానికి కొనసాగుతున్న ఫిర్యాదుల వెల్లువ. దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఫిరాయింపులపై మండిపడ్డ బీఆర్ఎస్. కరీంనగర్ తిమ్మాపూర్లలో దిష్టి బొమ్మల దహనం. తూకం సరిగా లేదంటూ రేషన్ డీలర్ల నిరసన. గన్ని బ్యాగుతో కలిసి తూకం వేయాలని డిమాండ్. సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కోరారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 312 దరఖాస్తులు రాగా ఆయా శాఖలకు చెందిన అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని అధికారులకు సూచించారు. సమన్వయంతో అందరం పనిచేయటం వల్ల పని ఒత్తిడి తగ్గుతుందన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచేందుకు అందరం శ్రమిద్దామని పేర్కొన్నారు. అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్టీఓలు మహేశ్వర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన వారికి రాజకీయ సన్యాసమే అని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ అన్నారు. కరీంనగరంలోని తెలంగాణ చౌక్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టి బొమ్మను దహనం చేయబోయారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారి వద్ద ఉన్న దిష్టి బొమ్మను లాక్కున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ కు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ఏనని జీవి రామకృష్ణారావు అన్నారు. ఆయనకు నీతి నిజాయితీ లేదని, డబ్బులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఇక నుండి ఆయనను బయట తిరగనివ్వబోమని హెచ్చరించారు. అన్ని విధాలుగా పార్టీ ద్వారా లాభపడ్డారని తెలిపారు. రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. కార్యకర్తలు రక్తదానం పోసి గెలిపిస్తే తీవ్ర అన్యాయం చేశాడని మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. కకృతితో కాంగ్రెస్ లో చేరారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ను విడిచిపెట్టిపోయిన వారికి రాజకీయ సన్యాసం తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవి రామకృష్ణతో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన రాజకీయ భిక్ష పెట్టిందే కేసీఆర్ గారు. కేసీఆర్ లేకపోతే బండి సంజయ్ అనే వ్యక్తి ఆయన ప్రజాసేవలకు వచ్చేవాడు కాదు. డాక్టర్ సంజయ్ గారు వచ్చేవాడు కాదు. ఈ రోజు సంజయ్ కి రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా నీతి నిజాయితీ లేకుండా ఆయన రాజకీయాలకు వచ్చిందే కేవలము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేయబట్టి. కాబట్టి ఈ రోజు ఈ డబ్బులకు అమ్ముడుపోయేటువంటి డాక్టర్ సంజయ్ లాంటి జగిత్యాల ఎమ్మెల్యేలు మనం ఊళ్ళో తిరగనిచ్చే ముచ్చట్లేదు. రానున్న రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటా 10 సంవత్సరాలు పదవులు అందించుకొని అన్ని విధాలుగా కేసీఆర్ తో లాభపడి పార్టీ వాళ్ళు పెట్టి పేరు దాని ఘోరమైన ద్రోహం ఏమీ లేదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇతరు పార్టీ వాళ్ళు పెట్టి పోయే నాయకులను చెప్పులతో కొడతారు. రేపు రానున్న రోజుల్లో గుర్తుంచుకోండి ప్రజలను తెలియజేస్తున్నాను. సంజయ్ కి చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉండి, మొగ పుట్టుగానే పుట్టుంటే బిడ్డ రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ కండ కొట్టుకుపోయి గంగతుకి మాకు సంబంధం లేదు. కానీ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాలాంటి కార్యకర్తల యొక్క శ్రమతోటి నువ్వు గెలిచిన వ్యక్తివి. ఇవాళ నువ్వు ద్రోహం చేసినావు. నీ రాజకీయ పుట్టుకనే టీఆర్ఎస్ కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేసి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యకర్తల కష్టం, వారు రక్తం జారపోసి ఈ రోజు నిన్ను గెలిపిస్తే, కేసీఆర్ గారు ఒక అనామకుడైన నిన్ను ఈ రోజు ఎమ్మెల్యే చేస్తే, ఎవ్వరికి సంబంధం లేకుండా ఒక అనామకుడైన నువ్వు ఈ రోజు కకృతిపడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినావు. ఖబర్దార్ డాక్టర్ సంజయ్, నీవు కుక్క కూడా దేకది జైత్యాల్లోనే కాదు, నువ్వు రాజకీయ సన్యాసం చేయక తప్పదు. డాక్టర్ సంజయ్ ఒక్కడే కాదు, రాబో రోజుల్లో కరీంనగర్ నగరం వేదికైనా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని విడిచిపెట్టి ఎవరైతే పోతారో వారికి రాజకీయ సన్యాసం తప్పదు. అదే విధంగా తెలంగాణ యావత్తు ప్రజానికం చూస్తా ఉన్నారు. ఎవరు అనామకులు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో మీరంతా ఎమ్మెల్యేలు. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేలు, మా పార్టీ కార్యకర్తల రక్తం ధారపోసి మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తే మీరు అన్ని అనుభవించి ఇవాళ మీ యొక్క అధిక ప్రేరేపణతో అది ఆశలతో ఈ రోజు వేరే పార్టీలకు పోతా ఉన్నారు. రాబో రోజుల్లో కుక్కలు కూడా దేకాయి, మిమ్మల్ని కుక్కలు కూడా దేకాయి.
ఖబర్దార్ డాక్టర్ సంజయ్, ఖబర్దార్ బిఆర్ఎస్ పార్టీలో నుండి పోయే నాయకులారా, మిమ్మల్ని ఇక నుండి ఏ పార్టీ కూడా తీసుకున్నా మీరు పూర్తి స్థాయిలో ఎక్కడ పనిచేయరు. లకు అందించే బియ్యాన్ని సరిగా తూకం వేయకపోవడంతో నష్టపోతున్నామంటూ కరీంనగర్ లో రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. నగరంలోని పద్మానగర్ మార్కెట్ లోని ఎంఎల్ఎస్పి పాయింట్ వద్ద రేషన్ డీలర్లు నిరసన తెలియజేశారు. ఈ మేరకు ఎంఎల్ఎస్పి పాయింట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ మహమ్మద్ ఖాదర్ సమక్షంలో బియ్యాన్ని తూకం వేయించారు. ఈ సందర్భంగా డీలర్లకు అధికారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమకు అందించే గన్ని బ్యాగులను సైతం లెక్కించడంతో నష్టపోతున్నామంటూ డీలర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ఇలా చేయడం ద్వారా ఒక్కో డీలర్ సుమారు క్వింటాలు బియ్యం కోల్పోతున్నామని తెలిపారు. డైరెక్ట్ లారీ టు లారీ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. అలా అందించడం ద్వారా భారీ మొత్తంగా నష్టపోతున్నామని తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎస్బీఐ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. బియ్యం తూకం వేశాకనే డీలర్లకు బియ్యం అందిస్తున్నామని నాయబ్ తహసీల్దార్ ఖాదర్ అన్నారు. డీలర్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తూకం వేసిన అనంతరమే బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గాలి గట్టయ్య, శ్రీనివాసరావు, రేషన్ డీలర్లు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రొడ్డ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. గైడ్లైన్స్ ప్రకారం మాకు వెయిట్ చేసి ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అది మాకు అంతకుముందు ఏంటంటే వెయిట్ చేయకుండా ఇవ్వకపోవడం వల్ల మేము కోర్టుకు పోయి డైరెక్షన్ తీసుకొచ్చినాం. కంపల్సరీ వెయిట్ తంబు పెట్టి ఇవ్వాలనే ఒక గైడ్లైన్స్ ఉన్నది. దాన్ని అతిక్రమించి ఏం చేస్తున్నారంటే గోదాం ఆఫీసర్ కరీంనగర్ ఎంఎల్ఎస్ పాయింట్ కాక కరీంనగర్ 4 పాయింట్లు కూడా డైరెక్ట్ లారీ టు లారీ వేస్తుంది. స్టేజ్ 1 బండి వేయకూడదు. వాళ్ళు కంపల్సరీ డంప్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసి మాకు ఇవ్వాలి. కానీ అట్లా ఇవ్వకుండా డైరెక్ట్ వేసుకుంటూ దాంట్లో గన్నివేటు కూడా ఇవ్వడం లేదు. దానివల్ల ఏంటంటే డీలర్ చాలా నష్టపోతుంది. దానివల్ల ఏంటంటే వేరే ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. మేము మీరు దృష్టికి తీసుకుపోయి అన్నప్పుడు కూడా కాటా చేసి తీసుకుపోము. ఆ కాటా కూడా సరిగా లేదు. ఏంటంటే ఒక్కొక్క హాఫ్ క్వింటల్ను 51.5 చూపెడుతుంది. గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఎఫ్ఐ వాళ్ళు 580 గ్రాములు పెడతారు గన్నితో కలిపి. కానీ ఇది 51.5 చూపెడతాను. అంటే ఎక్కడ పొరపాటు జరుగుతుంది? దాని క్లారిఫికేషన్ చేయవలసింది గోదాం ఆఫీసర్. కానీ దీని మీద వేసుకొని నేను వేరే బయట ఎక్కడ జోక్ కావాలంటే దాన్ని ఎట్లా నిరూపితి చేయాల్సి వస్తుంది? దాన్ని ఎట్లా క్లారిఫికేషన్ చేయాలి? నీది కరెక్ట్ కాంటా నాకు ఎట్లా తెలవాలి? దానికి ఒక క్లారిఫికేషన్ చేయాలని మేము అడిగినాం. బయట పేమెంట్ చేస్తామంటే నేను అంటాం. కానీ అయిన కాంటనే జోకి తీసుకోవాలన్నప్పుడు మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది? మాకు అది కరెక్టా కాదని ఎట్లా వెరిఫై? అది 51.5 చూపెడుతుంది. 50 కిలోల 580 గ్రాములు వాళ్ళు పెడతారు ఎఫ్సిఐ వాళ్ళు. ఇక్కడికి వచ్చేవరకు 51 ఎట్లా అవుతుంది? అదే మాకు అనుమానం ఉన్నదిగా, అనుమానం నిరూపితి చేయమని చెప్పి అడగడం జరిగింది. కానీ అది ఇప్పటివరకు చేయలేదు. మీరు అటెండ్ వేసుకోపోయారు. ఇప్పుడు ఉదాహరణ మీరు కూడా వెయిట్ చూసారు. 28 బస్తాలు వేస్తే అది ఎంత చూపెడుతుంది అనేది కనీసం ఒక ఎత్తుకు 7-8 కిలోలు ఎక్కువ చూపెడతాం. అంటే అట్లా మాకు ఒక 5-6 ఎత్తులు జోకవలసి వస్తుంది. అంటే అప్రాక్సిమేట్ ఎన్ని పోతుంది? మాకు చాలా నష్టపోతుంది. కాబట్టి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం. మీరు కూడా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటాం. దీని సమస్య పరిష్కరించి 100% డీలర్లకు న్యాయం జరగాలి. 100% జోకియాలి. ఇంకొక మాట ఏమంటున్నారంటే గోదాం ఆఫీసర్ డీలర్ అడుగుతుంటే నేను ఇస్తున్నా అని. కానీ అది తప్పు. డీలర్ అడిగితే ఇస్తున్నా అనేది తప్పు. అలా గైడ్లైన్స్ ఏంటంటే వాళ్ళు జోకియాలి. నిబంధన ప్రకారం తంబు పెట్టి జోకియాలి. కానీ అట్లా ఇవ్వకుండా డీలర్ అడుగుతున్నారు నేను ఇస్తున్నా అనేది అది నిబంధనలకు వ్యతిరేకం. వాళ్ళు అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు. నిబంధన ప్రకారం వ్యతిరేకం. అది ఎవరు అడిగినా చేసినా 100% పేమెంట్ చేసి ఇవ్వాలి. అది గైడ్లైన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగా కాంటాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా వారు ఇవ్వాలి. కానీ అట్లా ఇవ్వకుండా డీలర్ని ఇబ్బంది పెట్టి కొంతమంది జోకి ఇవ్వమంటే వాళ్ళకు చినిగిపోయిన బ్యాగులు వేయడం, ఇబ్బంది పెట్టడం, అంటే వాళ్ళు ఏదో విధంగా అవరేజ్ వేసుకుపోవాలి అనే విధంగా క్రియేట్ చేయడం అట్లా జరుగుతుంది. కాబట్టి 100% పేమెంట్ ద్వారా తంబుతోని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కాంటేసి అని చెప్తున్నారు. కాంటేసి ఇస్తాం. గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మాకు తంబేవాలి. తంబేసి వెయిట్ కరెక్ట్ ఉంటేనే స్లిప్ బయటకు వస్తుంది. దాని ప్రకారం ఇస్తాం. వాళ్ళు ఏమంటున్నారంటే దీనిలో చిన్న కాంటను దీనికి గ్రాములలో తేడా వస్తుంది అని అడుగుతున్నారు. వేరుతో గన్ని వేరుతో వస్తుంది. మీకు స్లిప్ ఇస్తాను. మీకు ఒక స్లిప్ ఇస్తాను. అది ఏవై జోకాము దాన్ని గన్ని వేటితో సహాతో వస్తుంది. అది తంబు వస్తేనే గన్ని వేరుతోటే సహా. ఒకటినండి, కాంటా ఫాల్ట్ అనేది ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన కాంట వీళ్ళు వచ్చి చెక్ చేస్తారు. మాకు కూడా విజిలెన్స్ వచ్చి చెక్ చేస్తారు కాంట. దాని మీద చేయడానికి కూడా లేదు. పెద్ద కాంట అట్లా తేడా ఉండదండి. 10 కిలో ఉండదు. మేము తంబేసి ఇస్తాం. ఇప్పుడు బ్యాగ్ విషయం కాదు, ఇక్కడ టోటల్ గా మనకు జోకుతాం. తంబు కరెక్ట్ టాలీ వస్తేనే అది బయటకు వస్తుంది.
వెయిట్ తక్కువ ఉంటే రాదు. మీరు చూపించండి. మీరెవరు అంటున్నారు కదా సెట్టింగ్ చేసి పెట్టినారు, చూపించండి. నేను దానికి ఏదైనా తప్పు చేసిన దానికి రాగి ఒక్కటిండండి. మీరు పంపిస్తూనే వస్తుంది. అవును, గన్ని వేట్ తోటి వస్తుంది. గన్ని వేట్ తోటి వస్తుంది. మీకు నేను ఇప్పుడు ఒకటి ఏవై జోకాను. ఒకటినండి ఏవై ఇప్పుడు నేను జోకించాను, అది మీకు స్లిప్ చూస్తాను. దాని మీద గన్ని వేట్ తోటి వచ్చిందా లేదా చూడండి. కరీంనగర్లోని హరిహర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు భగత్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కళ్యాణ క్రతువు కొనసాగింది. అనంతరం జెడ్పీ చైర్పర్సన్, మేయర్ దంపతులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా బంగారు కొనుగోలు చేసే వాహనానికి శ్రీకారం చుట్టింది వాల్యూ గోల్డ్ సంస్థ. ఈ నెల 22న హైదరాబాద్ లో లాంఛనంగా వాహనం ప్రారంభించగా వినియోగదారులకు సేవలందించిన కరీంనగర్ వేదికగా వాహన సేవలు ప్రారంభించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు కరీంనగర్ లోని రెవెన్యూ గార్డెన్స్ వేదికగా బంగారం కొనుగోలు చేసే వాహనం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు సోమవారం వాల్యూ గోల్డ్ ఆపరేషన్స్ మేనేజర్ వినయ్ కుమార్ వాహనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వాల్యూ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాప్స్ గోల్డ్ వారి అనుబంధ సంస్థ 1901లో స్థాపించబడిందని వాల్యూ గోల్డ్ ఆపరేషన్ మేనేజర్ వినయ్ కుమార్ అన్నారు. క్యాప్స్ గోల్డ్ గత 70 ఏళ్లుగా బులియన్ మార్కెట్ లో ఉందని చెప్పారు. రిటైల్ జ్యువెలరీ తయారీ, గోల్డ్ రిఫైనరీలో సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఎవరైతే వారి అవసరాలకు బంగారాన్ని అమ్మి డబ్బు కావాలనుకుంటారో వారి దగ్గర బంగారం అమ్మే వెసులుబాటును కలిగిస్తుందన్నారు. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా బంగారం కొనుగోలు చేసే వాహనాన్ని తయారు చేశామని చెప్పారు. గోల్డ్ లోన్ లో ఉన్న బంగారాన్ని సైతం విడిపించి మార్కెట్ రేటుకు కొని మీకు గరిష్ట విలువ చేకూరేలా ఆర్థిక భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్యూ గోల్డ్ ఆపరేషన్ మేనేజర్ వినయ్ కుమార్ తో పాటు బ్రాంచ్ మేనేజర్ పవన్, వాల్యూ గోల్డ్ సిబ్బంది గంగాధర్, బద్రి, తరుణ్, మారుతిరావు, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు. హలో అండి, నా పేరు వినయ్. మేము వాల్యూ గోల్డ్ ఆపరేషన్స్ మేనేజర్. సో ఈరోజు మేము మా వాల్యూ గోల్డ్ వాహనాన్ని తీసుకుని కరీంనగర్ పట్టణాన్ని చేరుకోవడం జరిగింది. మేము ఏంటంటే మా కస్టమర్ల యొక్క బంగారాన్ని ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా సిస్టమ్స్ యూజ్ చేసి వాటి నాణ్యతను చెక్ చేసి వాటికి విలువ సిస్టమ్స్ యూజ్ చేసి వాటికి ధరను నిర్ణయించడం జరుగుతుంది. మామూలుగా ఊర్లలో కరీంనగర్ లాంటి కొన్ని మా పట్టణాలు రూరల్ ఏరియాస్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇప్పటికీ టచ్ స్టోన్ మెథడ్ యూజ్ చేసి బంగారంకి తక్కువ వారి మొత్తాన్ని పొందుతున్నారు. మేమేంటంటే మా సిస్టమ్స్ ద్వారా వాటి యొక్క బంగారం యొక్క క్వాలిటీని పర్ఫెక్ట్గా చెక్ చేసి కస్టమర్కి ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించేలాగా మేము సర్వీస్ చేస్తున్నాము. మా వద్ద మీ దగ్గర ఉన్న బంగారాన్ని నేరుగా కొంటాము. అలాగే మీ బంగారం ఇంకా తాకట్టులో ఉంటే ఆ తాకట్టుని మేము విడిపించి దాని యొక్క వడ్డీ వాళ్ళకి పే చేసి మేము మళ్ళీ మీ బంగారానికి విలువ కట్టి మిగిలిన నగదుని నేరుగా మీ అకౌంట్లో జమ చేస్తాము. సో దీనికి మేము మొట్టమొదటిసారిగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లోకి మా వ్యాన్ సర్వీస్ని తీసుకొచ్చాము. మేము దీన్ని ప్రస్తుతం కరీంనగర్లో, దాని తర్వాత పెద్దపల్లి, దాని తర్వాత హుజూరాబాద్, తర్వాత సిరిసిల్ల అండ్ సిద్దిపేట తోటి మా ఈ కరీంనగర్లో ఈ 5 ప్రాంతాలని మేము ఇప్పుడు కవర్ చేస్తున్నాము. ఈ రోజుతో మొదలుకొని 24 తారీఖుతో మొదలుకొని 8వ తారీఖు జూలై వరకు మా వెహికల్ ఈ 5 ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. కస్టమర్స్ మీకు ఎటువంటి మీ బంగారానికి మీ ఎంత వాల్యూ వస్తుందో తెలుసుకోవడానికి మీరు ఉచితంగా మా నెంబర్కి కాల్ చేయొచ్చు. 9477894778 కాల్ చేసి మీ బంగారం ఎంత ఉందో మీరు తెలియజేస్తే మేము మీకు వెంటనే మీ నగదుకు ఎంత అమౌంట్ అనేది వస్తుందో మీకు తెలియజేస్తాము. దాన్ని బట్టి మీకు నచ్చితే మీరు కనుక మా సదుపాయం ఉపయోగించుకోవచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నామండి, మా వద్ద పాత పద్ధతులు కాకుండా మనుషులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా సిస్టమ్స్ ద్వారా మీ బంగారం నాణ్యత అనేది పరిగణలోకి తీసుకోబడుతుంది. దీని ద్వారా మీకు మీ నగదుకు అధిక పేమెంట్ చెల్లిస్తాము. రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో సంబరాలు జరుపుకున్నారు.
పోలంపల్లిలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా ఎంపీటీసీ బండారి రమేష్ హాజరయ్యారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో సోనియా గాంధీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే ప్రకటన చేసిందో, ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల్లోనే ఇప్పుడు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీకి ఈరోజు ప్రభుత్వం కంకణం కట్టుకొని రైతుల పక్షాన వారికి చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఏకకాలంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో, రైతు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, మిగతా మంత్రులకు కూడా, మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు మన పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.